వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్డి స్మార్ట్ ఫోన్కి సంబంధించిన యూనిక్ ఫీచర్స్ ఏంది, ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, అండ్ ఇంకేమైనా అడిషనల్గా డెప్త్కి వెళ్ళాలా దాని మీద ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఇన్ఫినిక్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నేను చూపిస్తున్నావు. ఇండియన్ వెబ్సైట్ క్రెడిట్ అండ్ థ్యాంక్స్ వాళ్ళకే అనమాట. వేసి ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రము మంచి సెగ్మెంటెడ్ డ్యూరబుల్ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చి 20 మంచి సర్వీస్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అంటారు ఇక్కడ. సో ఇక్కడ బాగుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం స్మార్ట్ ఫోన్ అయితే ఈ ప్రైస్ కేటగిరీకి అయితే చాలా బాగుంది. సాలిడ్ బిల్డ్తో పాటు కూడా వస్తుంది. మంచి ఎంటర్టైన్మెంట్ అవన్నీ కూడా తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఫోటోగ్రఫీ కూడా బాగా చేసుకోవచ్చు. 3GB ర్యామ్ వస్తుంది. ఇది ఒక్కటి కొంచెం స్లైడ్గా డిసప్పాయింట్మెంట్ తప్పించి మిగతా అంతా కూడా బాగుంది. మంచి ప్రాసెసర్ మినిటెక్ వాళ్ళది హీలియో G50 చాలా అంటే చాలా మంచి ప్రాసెసర్. 5000 mAh బ్యాటరీ తీసుకొస్తారు. టైప్ సి పోర్ట్ ఉంది. సో ఇవన్నీ మంచి మంచి ఫీచర్స్తో పాటు వచ్చింది. ఓవరాల్గా మీరు అనొచ్చు అన్న ప్రైస్ ఎంత అనేసి అంటే, ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ప్రైస్ 6700 కూడా ఉందన్నమాట. ఇక్కడ 36 మంత్స్కి ఈఎంఐ ప్లాన్స్ కూడా, కానీ మోస్ట్లీ ఈఎంఐ అవసరం లేదనుకుంటున్నాను 6000 దానికి. అండ్ ఓవరాల్గా చూసుకుంటే నాకు ఇక్కడ స్మార్ట్ ఫోన్లో మంచి విషయం ఏమనిపించిందంటే, ఈ మధ్య కాలంలో వచ్చిన స్మార్ట్ ఫోన్స్లో కూడా ఎవరు కూడా పంచువల్ కెమెరాస్ ఇస్తలేరు. సో వీళ్ళు పంచువల్ కెమెరాస్ ఇస్తారు, డ్యూయల్ స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో ఇక్కడ మంచి విషయాలు ఏంటంటే లుక్ వైజ్ బాగుంది, బిల్డ్ అంతా కూడా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు కెమెరా కట్అవుట్ కూడా బాగుంది. కొంచెం ఐఫోన్ లాంటి ఫీల్ వస్తుంది ఇక్కడ, గమనించారు కదా. అండ్ ఇక్కడ ఇది ప్రాసెసర్ G50 ప్రాసెసర్ వస్తుంది. ఇది కూడా చాలా మంచిగా అనిపించింది అన్నమాట. అండ్ ఇవి నార్మల్ అవి. అండ్ దీని తర్వాత మెయిన్ చూసుకుంటే ఇది అన్నమాట మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్తో పాటు వస్తుంది. అది XOS వస్తుంది. XOS 14తో పాటు బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 14 వస్తుంది. అండ్ డైనమిక్ ఐలాండ్ లాంటి ఫీచర్తో పాటు కూడా వస్తుంది. లైక్ ఇక్కడ మెసేజెస్కి, ఫేస్ అన్లాక్కి, ఛార్జింగ్ ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇది ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మెయిన్ కీ పాయింట్స్ అనుకోవచ్చు. 8 MP సెల్ఫీ కెమెరా కూడా ఇస్తారు. అండ్ ఒకటే నాకు ర్యామ్ ఒకటే డిసప్పాయింట్మెంట్ అనిపించి, మిగతా అంతా కూడా బాగుంది. మిగతా అంతా కూడా నచ్చినాయి. డే టు డే యాక్టివిటీస్కి, డే టు డే టాస్క్లకు అన్నిటికి కూడా సరిపోతుంది. పర్చేజ్ చేసుకోవచ్చు. కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏందన్నా అంటే, ఇక్కడ మీరు చూసుకుంటే మాత్రం స్మార్ట్ ఫోన్ ప్రీమియం గ్లాస్ ఏమంటారు ప్రీమియం డిజైన్తో పాటు గ్లాస్ ఫినిష్ బ్యాక్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ కొన్ని హైలైట్స్ అయితే మెన్షన్ చేశారు. కమింగ్ టు ప్రాసెసర్ నుంచి మాట్లాడుకున్నాం కదా, G50 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 8 Cortex A53 కోర్స్ వస్తున్నాయి. హిమాలయ G55 MC1 GPUతో పాటు కూడా వస్తుంది. 4G స్మార్ట్ ఫోన్ అన్నమాట. 4G సపోర్ట్ చేస్తుంది. 13 MP రియర్ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా అనమాట ఇక్కడ. సో ఇది 13 MP. అండ్ ఇది వచ్చేసరికి అయితేనేమో 8 MP ఫ్రంట్ కెమెరా. ఇక్కడ సెకండరీ కెమెరా కానీ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. అండ్ ఇక్కడ 1080p 720p రెండు రికార్డింగ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ చూసుకుంటే మాత్రం ఇది 64GB స్టోరేజ్ వస్తుంది. LPDDR4X ర్యామ్ అనమాట. 3GBది SD కార్డ్ పెట్టుకోవచ్చు 1TB దాకా కూడా. సెన్సార్ చూసుకుంటే మాత్రం ఇక్కడ మ్యాక్సిమం అన్ని సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేశారు. G సెన్సార్, రికంబర్, జెరోస్కోప్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, అది హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఒకటి, స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. IP54 మల్టీమీడియాకి సంబంధించిన కోడెక్స్ ప్రొవైడ్ చేస్తారు. 5000 mAh బ్యాటరీ, 10W ఛార్జరు. అండ్ ఆల్సో డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఇది వచ్చేసరికి అయితేనేమో మీకు ఏమంటారు టైప్ సి పోర్ట్తో పాటు వస్తుంది. అండ్ 3.9 జాక్. సో డిస్ప్లే చూసుకుంటే 720x600 రెజల్యూషన్తో పాటు వస్తుంది. IPS డిస్ప్లే అనమాట. 60 Hz నుంచి 90 Hz మధ్యలో వస్తుంది. బేసిక్ డిస్ప్లే అండ్ 188 గ్రామ్స్ వెయిట్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ పవర్డ్ బై ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్తో పాటు కూడా వస్తుంది కదా. సో ఓవరాల్గా నాకైతే నచ్చింది. ఇక్కడ స్మార్ట్ ఫోన్ అయితే చాలా బాగుంది. లుక్ వైజ్, ఫీచర్స్ వైజ్ అంతా కూడా బాగా అనిపించింది నాకైతే. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను, వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోను. అండ్ ఇంకా దీనికి సంబంధించిన ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే
మీరు కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో రిప్లైకే ట్రై చేస్తాను. సో బై స్మార్ట్ ఫోన్కి సంబంధించిన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పేసినాను. ఫైనల్గా డెసిషన్ అయితే మీదే. మీ ఒపీనియన్స్ ఏంటి? స్మార్ట్ ఫోన్ మీద కొంటారా, కొన్నారా, అండ్ అడిషనల్గా ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా స్మార్ట్ ఫోన్ మీద ఏంటి, ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో రిప్లైకే ట్రై చేస్తాం. ఈ వీడియోకి అయితే ఇంత బై. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.